చేస్తారని చూద్దాం 29 లోపు చేస్తారని చూస్తాం. చేసిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. ఇంకా దాంతోపాటు ఇంకా నీకు 15 ఉంది కదా అమ్మఒడి, అదే తల్లికి వందనమా, ఓకే సారీ, అది ఉంది కదా అని చూద్దాం. ఇంకా విధయ్యి మన కాలేజీ ఖాతాల్లో వేసిన తర్వాత అప్పుడు నువ్వు అడిగిన దాన్ని డిస్కషన్కి నేను ఆన్సర్ ఇస్తాను, రైట్ ఆన్సర్ ఇస్తాను. అదే కదండి బాబు నేను అడిగింది. అవన్నీ దాని మీద అదొక సబ్జెక్టు, దీంట్లో కలిపికండి. ఏది కాదు, నాకు ఇవన్నీ కాదు, కానీ ఆయన అడిగితే చెప్పేవాడిని, నువ్వు అడిగితే చెప్పకూడదు. అందరూ ఒకటినే, నీకు కూడా ఉందా దాంట్లో భాగం? ఆ ప్రశ్నలో ఆయన అడిగిన ప్రశ్నలో నీకు కూడా భాగం ఉందా? నీకు ఉందా? అయితే నువ్వు ఎండాల్సి చేస్తున్నావా లేదని, ఆ బ్రదర్ చేస్తున్నా నువ్వు ఎండాల్సి చేస్తున్నావా లేదని అడుగుతున్నావు. ఎండాల్సి చేస్తే చెప్తాను. ఒక కేంద్ర హోంమంత్రి వచ్చారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నారు, దాని పక్కన వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, ఆ పక్కన వచ్చి ఒక కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు. అందరూ ఉండి ఏం మాట్లాడారని పేపర్లో ఏమొచ్చిందండి? మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి సొంత బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి, ఆయన ఎన్ని ఎకరాలు ఇల్లు కట్టుకున్నాడు, ఆయన రోజు ఏం భోజనం చేస్తాడు. ఈ పక్కన వచ్చి ఇదా ఇవన్నీ డిస్కషన్లు. ఏదైనా ఒక పెద్దలు వచ్చి ఇద్దరు కలిశారంటే దాని మీద రాష్ట్రానికో దేశానికో ఒక సంప్రదించి ఒక మంచి కార్యక్రమం ఏమి వస్తుందా, దాని నుంచి ఏది జరుగుతుందని అని చూస్తుంటాం. అది మానేసి ఆ ఇంటికి వచ్చి ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఇదా అండి డిస్కషను. దాన్ని వచ్చి పత్రికల్లో వచ్చి ప్రధాన అంశాలు ఇదా అండి, ఇదా చెప్పండి. ఇంకోటి అడిగారు మీరు, రుషికొండ భవనం అని. రుషికొండ భవనం అని చెప్పి ఆ రోజు చెప్పాను, ప్రభుత్వ భవనం. ఎస్, 500 కోట్లు కట్టి ప్రభుత్వ భవనం ఇచ్చారు, తప్పే ఉంది. ఖర్చు పెట్టేస్తాయి, ఇప్పటికీ ఒప్పుకుంటాం కదా. అందులో ఏదైనా అవతక దొరికితే చూసుకోండి. ఏంటి తప్పేంటి? ఏంటి తప్పు చెప్పండి, నాకు అర్థం అవ్వలే. ఇప్పుడు 170 ఇవాళ పేపర్లో చూశాను నేను, సిఎన్బిపి పేపర్కి వచ్చి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆయనతో వచ్చి కలిసి రేపు ఉదయం కాఫీ తాగుతున్నారు, లేకపోతే ఇంకో దానికి ఎంతో ఇచ్చారు, దానికి తాగుతున్నారు. గత ప్రభుత్వాలు కూడా ఇచ్చారు, తాగుతున్నారు. అది రాష్ట్రాన్ని పబ్లిసిటీ అని మీ ఉద్దేశం. ప్రజలు వచ్చి సామాన్య ప్రజలు అనుకుంటారు ఇదేంటిది దోబరా ఖర్చులు అని వాళ్ళు అనుకుంటారు. ప్రభుత్వాల ఉద్దేశాలు వేరు, లక్ష్యాలు వేరు, ప్రజలకు ఆలోచన విధానాలు వేరు. అది వాస్తవం కదా. అంతేకాని దాని గురించి ఒక డిన్నర్ మీటింగు, డిన్నర్లో కుడిపక్కీడు కూర్చో ఎడంపక్కీడు కూర్చో ఉత్తరా నీళ్ళు దక్షిణ నీళ్ళు వీళ్ళిద్దరూ, ఇవన్నీ దానికి ఆ ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఇవా డిస్కషన్. ఏ కర్మ వచ్చింది చెప్పండి, ఇంకోటి అడగండి. అందుకే అడిగా ఎండార్స్మెంట్ ఉందా లేదని. అంతరేమి ఎందుకు? రాజకీయ పార్టీలు ఆ పార్టీ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా దీని ప్రకారము ఆలోచన చేసుకుని చేస్తుంటే, రాష్ట్రం వచ్చి ఒక యూనిట్ కదా. రాష్ట్రం మా తమిళనాడుని తీసుకు ఇక్కడనే వరుస వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెడితే తప్పు, కానీ రాష్ట్రం ఒక యూనిట్ కాదా. ఇప్పుడు మన ఏ జిల్లాలో ఇప్పుడు మన దగ్గర ఉన్న కాదండి, మన దగ్గర ఉన్న కొంతమంది ఒకరిద్దరు ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు, వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఏ జిల్లా వాళ్ళు, వాళ్ళు ఓటు వాళ్ళ తాలూకా పుట్టిన తేదీలు ఎక్కడున్నాయి, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, వాకిళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, 100 కిలోమీటర్లు ఉన్నాయి. ఏమీ ఏంటి సార్, నువ్వే ఒకసారి ఆలోచించుకొని అడిగితే బాగుంది క్వశ్చన్.
అది అందుకే నువ్వు అడిగా కాబట్టి చెప్పాను. వాళ్ళ ఉద్దేశంలో రాష్ట్రం ఇచ్చే యూనిట్, మరి మా ఉద్దేశంలో కాదా? ఏదమ్మా చిన్నసేనేటి అప్పచెప్పి తప్పే ఉంది అంటే బాధ్యతలు ఏంటి? నాకు అర్థం అవుతుంది. బాధ్యతలు ఏంటి? ఉంటాయి తప్పే ఉంది. మరి అనకాపల్లి ఎంపీగా మరి ఎవరు ఏం పేరు అక్కడ ఎవరు లేడా పార్టీకి? చెప్పు, నాకు తెలియకొడుతున్నాను. నువ్వు ఒప్పుకుంటాను. నువ్వు చెప్పు. నువ్వు మరి అంతే అయిపోయి ఇంక దాని గురించి మాట ఎందుకు? అలాగా ఏంటి? రేపు తెలుసా? ఇప్పుడు ఆమోదిస్తారు లేదా? రేపు తెలుస్తుందా? ఆమోదించడం అనేది ఎన్ని అయిన తెలుస్తుంది. కంటిన్యూ చేయడం ఇంకా తీసేయడం ఇస్తారు. ఏంటి కంటిన్యూ చేయడం ఇంకా తీసేయడం చేస్తారా? ఏంటిది? నువ్వు అడిగే క్వశ్చన్కి అది మీ క్లారిటీ లేదు, నా క్లారిటీ ఉంది. సార్ ఇగో ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు ఉంటాయి. అయినప్పుడు అడగాలి తప్ప రేపుది వాళ్ళు అడిగితే అప్పుడు చెప్తాడు. నువ్వు రేపు ఉద్యోగం ఉండడం గ్యారెంటీ ఉంది నీకు? ఎవరు చెప్తాడు చెప్పు? పార్టీ వాళ్ళకి అమ్మా ఏంటని ఏమన్నా మీరు మాకు అవన్నీ అప్రస్తుతం. ఎవరికి ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం ఉంది. ఎవరికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాకెందుకు? ఎవరికి ఇంకో పోర్ట్ఫోలియో ఇస్తే మాకెందుకు? ఎవరికి ఇంకోటి వాళ్ళు ఇచ్చిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ఇచ్చిన పోర్ట్ఫోలియో ఉన్న మంత్రులు కానీ వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నా లేదా? ఒకవేళ ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే ఇప్పుడు మన రాష్ట్రంలో విద్యా విధానంలోనూ ఇంగ్లీష్ మీడియం గురించి వచ్చింది. ఇంగ్లీష్ మీడియం కాదన్నారు. ఇంగ్లీష్ మీడియం వల్ల నష్టమని నా పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, పేదవాడి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవకూడదు. ఇదేం ధర్మం అండి? దాన్నే మేము మాట్లాడతాం తప్ప ఎవరు XYZ ఎవరున్నా ఒకటే. వాళ్ళ గురించి తప్పు కదా, అది పార్టీ వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎవరికేం పెట్టుకుంటారో మా విధానాల మీద మాట్లాడుతాం అందుకని తప్ప వాళ్ళ తాలూకా అంతర్గత విషయాలు మాకు అనవసరం కదా. అది వాళ్ళకి కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఎన్ని గదులు ఉన్నాయి అనేది కానీ మాకెందుకు? మాకు అవసరంలే. మేము ఇచ్చాం తప్పే ఉంది. మా మీద అది ఇప్పుడు వాళ్ళు 2 ఇస్తారో 3 ఇస్తారో 1 ఇస్తారో మేము ఎప్పుడైనా విషయం ఇస్తాం, మీరు అడుగుతున్నారు. కానీ నేనైతే మాత్రం దాంట్లో నాకు వ్యక్తిగతంగా నాకు చాలా క్లారిటీ ఉంది. ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ వాళ్ళ విధానాలు వాళ్ళు వెళ్తారు. ఆ విధానాల్లోనూ జరుగుతున్న పరిణామాల్లోనూ ప్రజలకు ఏమైనా ఇబ్బంది జరిగితే ఇచ్చిన మాటలు వచ్చి దెబ్బదాడితే దాని మీద మేము మాట్లాడాల ప్రతిపక్ష పార్టీగా తప్ప అది ప్రభుత్వం పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా. ఇంకా మిగతా విషయాలు మాట్లాడే మాకు ఎవరికి రైట్ లేదు. అది ఊరికనే ఏదో మీరు అడిగితే చెప్పాలి, టీవీలు ఉన్నాయి కాబట్టి వీటిని దాని గురించి ఏదో చెప్పాలి, సోషల్ మీడియా గురించి చెప్పాలంటే చెప్పాలి తప్ప లేకపోతే దాంట్లో అది మాట్లాడే హక్కు ఎవరికి లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇంకేంటి అయిపోయింది. నువ్వు లేట్ వచ్చావు మళ్ళీ చెప్తున్నాను. స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు.